నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు విజయశ్రీలో పద్యాలతో మీ ముందుకు వస్తున్నాను. అర్జునుడు మొదటి రోజు కురుక్షేత్ర యుద్ధరంగంలో రెండు సేనల మధ్య తన రథాన్ని నిలపమని అంటాడు. అక్కడ బంధువులను, స్నేహితులను అందరినీ చూచి అర్జునుడు దుఃఖానికి లోనవుతాడు. బంధువులను చంపడానికి తన మనసు ఒప్పుకోవడం లేదని దుఃఖంలో మునిగిపోతాడు. అదే అర్జున విషాదం. ఈ విషాదమే భగవద్గీత మనకు లభించడానికి కారణం. అప్పుడు కృష్ణుడు కర్తవ్యాన్ని బోధించి అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేస్తాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఇక పద్యాల్లోకి వెళ్ళిపోదాం. కండివం మోపెట్టవలన, కంఠములు దునుమాడవలన, మొండెములతో భండనమ్మది నిండిపోవలన, తాతలను తండ్రులను గురువులను భ్రాతలను పరిమార్చుటకు నా చేతులాడుట లేదు, నేనెటులు సేతు సంగరము, ఆప్తమిత్రుల అనుగుపుత్రుల అదయ హృదయముతోడ బలిగుని తృప్తిపడునో మనసు లోపలి తృష్ణ. శ్రీకృష్ణ, నేను గాండివం మోపెట్టి తాతలను తండ్రులను గురువులను సోదరులను అందరినీ పరిమార్చడానికి నా చేతులు ఆడుటలేదు. ఆప్తమిత్రులని అనుగుపుత్రుల్ని దయలేని హృదయంతో బలిగొని ఏమి తృప్తి పడతాను. వందిత చరుతు కురుకుల వృద్ధు గాంగేయుని పితామహుని యుద్ధమున దయమాలి విసికా విద్ధు చేయుదునే. ఆర్యజన సన్నుతుని ద్రోణాచార్యుణ్ణి నా గురుదేవుణ్ణి ఎదుర్చుట గౌరవం అవుతుందా? దుష్ట దుర్యోధనుడు రాజ్యలోభమతితో ఇష్టజనుల విధ్వంసనం చేయడానికి ఇష్టపడ్డాడు. దుర్యోధనులా నేను కూడా దుష్టమతితో అందరినీ సంహరించగలనా? అలాంటి దారుణానికి నా హృదయం ఓర్చుకోగలదా? నన్ను కౌరవులు కొట్టినా చేతులు కట్టుకొని ఉంటాను. త్రిజగతి రాజ్యం మే రాణి విజయనామమే మాసి పోని, స్వజనమును హింసింపజాలను నిజ సుఖమునకై. లోకాలలో రాజ్యాలు వచ్చినా నాకున్న విజయుడు అనే పేరు పోయినా సరే బంధుజనాన్ని అంటే మన వారిని హింసింపలేను. కక్షమై ఇరుపక్షాలు పోరాడుకుని ఇరుపక్షాల ఎందరు నశిస్తారో ఇంక జాతికి రక్షేముంటుంది. పదవీ భ్రష్టుడను కార్పణ్య దోషోపహత స్వభావుడను గణ్యమగు కర్తవ్యము ఆత్మశరణ్య తెల్పగదే. కృపణత్వం అనే దోషంతో స్వభావం నిండిపోయి ఉంది. ఏమి చెయ్యాలో తెలియడం లేదు. కర్తవ్యం తెలుపుమని శ్రీకృష్ణుని ప్రార్థిస్తాడు అర్జునుడు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో చేరుతుంది. కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం బాగా చెప్పడానికి ఉపయోగం అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.